ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ లో ప్లే ఆఫ్స్ కి వెళ్లే 4 జట్లు అలాగే టైటిల్ గెలిచే జట్టేదో చెప్పాడు మైకిల్ క్లార్క్. ప్రస్తుత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ చాలా బలమైన జట్లుగా ఉన్నాయి. కానీ ఈసారి కూడా ఆ జట్లు తొలి టైటిల్ గెలుస్తుందని నేను అనుకోవట్లేదు. దీని వెనక గల కారణాలను వివరిస్తూ మైకిల్ క్లార్క్ చెప్పుకొచ్చాడు. రెండు ఫ్రాంచైజీల జట్లు కోచ్ నుంచి కెప్టెన్ వరకు పెద్ద మార్పులు చేశాయని క్లార్క్ అన్నాడు. దీని కారణంగా వారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చని అన్నాడు. పంజాబ్ కింగ్స్ రికీ పాంటింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఆ జట్టు పూర్తిగా కొత్త ఆటగాళ్లతో నిండి ఉంది. దీంతో రికీ పాంటింగ్ పై ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. అలాగే పంజాబ్ కింగ్స్ జట్టు ఆస్ట్రేలియా ప్లేయర్లతో నిండి ఉంది. అయినా కూడా ఆ జట్టు గెలవడం కష్టమేనంటున్నాడు మైకిల్ క్లార్క్. ఇక ఢిల్లీకి కూడా మరోసారి కప్పు ఆశలు కష్టంగా మారే అవకాశం ఉంది. ఈ టీంలో కూడా చాలా మంది విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. అయినా కూడా ఆ జట్టుకు ఈసారి కప్పు కష్టమే అని క్లార్క్ అన్నాడు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ లో ఆడతాయని క్లార్క్ అన్నాడు. దీనితో పాటు లక్నో సూపర్ జైంట్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా ప్లే ఆఫ్ లో చోటు దక్కించుకుంటాయని అన్నాడు. ఇక ఫైనల్లో విజేతనుగా ఎంచుకోవాల్సి వస్తే ప్యాట్ కమిన్స్ నాయకత్వం వహిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి టైటిల్ గెలుస్తుందని భావిస్తున్నా అంటూ మైకిల్ క్లార్క్ అన్నాడు. ఎందుకంటే హైదరాబాద్ బ్యాటింగ్ బలం చాలా బలంగా ఉంది. గత ఏడాది టైటిల్ మిస్ అయినా ఈసారి మాత్రం అటు బౌలింగ్, బ్యాటింగ్ అద్భుతంగా ఉందని, నా వరకు టైటిల్ ఫేవరెట్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాదేనంటూ మైకిల్ క్లార్క్ అన్నాడు. ఇకపోతే భారత పిచ్చులపై ట్రావిస్ హెడ్ అద్భుతంగా ఆడుతున్నాడు. అందుకే ఆరెంజ్ క్యాప్ ఈసారి ట్రావిస్ హెడ్ ఇదేనంటూ మైకిల్ క్లార్క్ అన్నాడు. అలాగే పర్పుల్ క్యాప్ కుల్దీప్ యాదవ్ గెలుచుకోగలడని భావిస్తున్నా అంటూ మైకిల్ క్లార్క్ అన్నాడు.